హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న సాయంత్రం అయితే మేము ఈ చేపల చారు అయితే చేసినాం. నాకు చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నా. ఇవైతే మన పచ్చేపలే ఎండబెట్టుకున్నవన్నట్టు. ఈ అవైతే మంచిగా క్లీన్గా నీళ్ళల్లో వేసుకొని అత్తమ్మ అయితే క్లీన్ చేస్తుంది కదా, అట్లయితే వేసుకోవాలి. ఆ తర్వాత వాటికి కావాల్సినవి అయితే చూసేయండి. ఒక ఉల్లిపాయ, అట్లనే నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు, టమాటాలు, చింతపండు రసం. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ పోసుకొని ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత చేపలు అయితే ఉన్నాయిగా, చేపలు వేసుకొని అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లిపాయ వేసి తర్వాత టమాటాలు అయితే వేసి మంచిగా ఉడికియాలి. నాకైతే చాలా బాగా నచ్చింది, నిజంగా చెప్తున్నా. అసలు నేను తినను అనుకున్నా, కానీ ఒక్కసారి టేస్ట్ చూసిన తర్వాత అయితే అస్సలు వదిలిపెట్టబుద్ధి కాలేదు. అంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే మీకైతే వీడియో షేర్ చేస్తున్నా, మీరు కూడా ఎప్పుడైనా చేసుకుంటారని చెప్పేసి అయితే. తర్వాత అయితే చారు పోసుకోవాలి. చారు పోసుకున్న తర్వాత సరిపడా కారం, జీలకర్ర, మెంతుల పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేసిన నేను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. వీడియో అయితే మామూలుగా తీసిన, పెడితే పెడదాం లేకపోతే లేదని. దాని టేస్ట్ చూసిన తర్వాత మీరు కూడా చూడాలని చెప్పేసి అయితే వీడియో పెట్టిన.